సింపుల్ గా చెప్పాలంటే టైం బాలేదనొచ్చు. ఎవరు లక్ష్మి? వయసుతో మనిషితో సంబంధం లేకుండా రావచ్చు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ బ్యాడ్ లక్. అందుకే ఇలాంటి చావు వచ్చింది. 3 నెలల్లో ఒకే అపార్ట్మెంట్ ఇద్దరు చావడం మామూలు విషయం. కానీ 8 ఫ్లోర్స్ 8 బ్లాక్స్ మొత్తం 256 ఫ్లాట్స్ ఉండే ఈ అపార్ట్మెంట్ లో మార్క్ చేసినట్టు ఒకే బ్లాక్ ఒకే ఫ్లోర్ E5 E6 ఎదురెదురు ఫ్లాట్స్ లో ఇద్దరు చనిపోవడం అంత మామూలు విషయం కాదు. ఎనీవే పోస్ట్ మార్టం అవని. ట్యాప్ ని క్లోజ్ చేయకుండా వదిలేయడం, తెగిన వైర్ ని చూసుకోకపోవడం, ఇవే కళ్యాణి గారి చావుకి ముఖ్యమైన కారణాలు అయ్యాయి. కాజ్ ఆఫ్ డెత్ ఊహించని విధంగా జరిగిన ఇన్సిడెంట్. నేను అప్పుడే చెప్పానుగా, ఇట్స్ ఎ కంప్లీట్ కో ఇన్సిడెన్స్. రిపోర్ట్స్ ని పూర్తిగా చూసాక ఒక విషయం గమనించావా? ఏంటి? బాడీ పడిన పొజిషన్, కాసేపట్లోనే బాడీ కలర్ చేంజ్ అవ్వటం, వీటన్నిటిని బట్టి చూస్తే ఒక ఇంట్లో మామూలుగా 230 volts కరెంట్ పాస్ అవ్వాల్సింది 4500 volts పాస్ అయింది. ఒక ట్రాన్స్ఫార్మర్ లో ఉండే కరెంట్ లో సగం. దట్స్ సంథింగ్ అన్యూజువల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వైశాలి కేసు కోసం సర్వేలెన్స్ కి పోలీసులు కావాలన్నావుగా? ఐఎమ్ సుకుమార్. హాయ్ సుకుమా. ప్రమోద్ సార్. హాయ్ ప్రమోద్. మీరిద్దరు వైశాలి ఫ్లాట్ పక్కన ఉండే E3 ఫ్లాట్ లో అక్కడ ఉండే బ్యాచులర్స్ తో పాటు స్టే చేయండి. ఓకే సార్. అండ్ నేను చెప్పిన ఐడెంటిఫికేషన్ తో అనుమానం వచ్చేలా వైశాలి ఫ్లాట్ గానీ కళ్యాణి ఫ్లాట్ గానీ ఎవరు వచ్చినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. నా మాట ఎప్పుడు విన్నావని? సరే, వైశాలి కేసులోని నెక్స్ట్ స్టెప్? నెల్లూరు. సార్, నానా నానా మీరు పడుకోండి నానా. వాడు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళమను. దివ్య నేను ఎందుకు వచ్చానంటే వాడు ఇక్కడ ఉండకూడదని చెప్తున్నానా? వెళ్ళమను. నాన్న చెప్తున్నారు కదా, తర్వాత మాట్లాడచ్చు. మీరు వెళ్ళండి వాసు. మీరు పడుకోండి నాన్న ప్లీజ్. నేను ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. నువ్వు టీ కొట్టి తెచ్చాయి. వైశాలి వాళ్ళ నాన్నని కలవడానికి ఎంత అవసరమా? ఆల్ ది బెస్ట్ వాసు. థ్యాంక్ యూ. నానా ఏమిటమ్మా? నేను చెప్పానే, నేను ఆయన వచ్చారు. ఎవరు? అదే వాసు అని చెప్పానే. ఆ, కూర్చోమని చెప్పు, వస్తున్నాను. నమస్తే అండి. నమస్కారం, కూర్చోండి. చెప్పండి. సార్, నా పేరు వాసు. సొంతూరు గుంటూరు. మా నాన్న పిల్లేరు. అమ్మాయి నన్ను చదివిస్తుంది. మీ అమ్మాయి వైశాలిని వైశాలి చెప్పింది. మా అమ్మాయి మాట కాదని నేనేమీ చేయను. అలాగే నా ఇష్టానికి వ్యతిరేకంగా తను ఏమీ చేయదు. ఎందుకంటే నేను దాన్ని అలా పెంచాను. డిగ్రీ పూర్తి చేశారు. ఇక మీదట ఏం చేయాలని మీ ఉద్దేశం? సార్, మా ఫ్యామిలీలో మామయ్య ఎస్ఐ, పెద్దనాన్న ఇన్స్పెక్టర్. వాళ్ళే నా ఇన్స్పిరేషన్. పెరిగినంత పోలీస్ క్వార్టర్స్ లో. చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ అడిగినా పోలీస్ అవుతా అని చెప్పేవాడిని సార్. అదే ఇంట్రెస్ట్ ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ తీసుకొచ్చింది. అంటే మీరు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, అదేనా మీ అంబిషన్? తప్పకుండా అవుతాను సార్. ఇంకో 1 month లో ఇంటర్వ్యూ, మెడికల్స్, ట్రైనింగ్, పోస్టింగ్ ఉంటాయి. నెక్స్ట్ టైం మీరు నన్ను చూసేటప్పుడు పోలీస్ ఆఫీసర్గా చూస్తారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోటి మాట్లాడడం నాకు అలవాట్లేదు. నాకు సంబంధించినంత వరకు పోలీసులు, కోర్టులు, కేసులు ఇలాంటివంటే 10 అడుగులు దూరంగా ఉంటాను నేను. పాస్పోర్ట్ తీసుకోవాలన్నా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాలా అని ఆలోచిస్తాను. అలాంటప్పుడు పిల్లని పోలీసు వాడి చేతిలో పెట్టాలంటే ఆలోచించాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు సార్? రేపు మీకు రావాల్సిన PF రాలేదంటే కోర్టు కేసుని మీరు తిరగరా? తప్పుగా అనుకోకండి. ఒకవేళ మీ ఇంట్లో జరగకూడదనే జరిగితే కామ్గా కూర్చోంటారా? కంప్లైంట్ ఇస్తారు, కానీ మీ అమ్మాయిని ఎవరు? నేను చెప్పిన దాంట్లో తప్పేం లేదే. కొంతమంది డాక్టరు, ఇంజనీరు సంబంధాలే కావాలంటారు. నేను పోలీస్ సంబంధం వద్దు అంటున్నాను అంతే. సార్,
మీకు నిజంగానే ఉద్యోగం నచ్చలేదా లేదా? అలా అని మీకే అనిపిస్తున్నప్పుడు నేను కాదని చెప్పలేను. ఇలా చూడండి మిస్టర్ వాసుదేవ్. సార్ మీరు నన్ను వాసునే పిలవచ్చు. మీ పేరు వాసుదేవే కదా, దాన్ని మార్చలేం కదా. అదే విధంగా నన్ను నేను మార్చుకోలేను. అయితే ఇప్పుడు ఏమంటారు? మిమ్మల్ని వెళ్ళి రండి అని నేను చెప్పలేకపోతున్నాను. అయితే మీ అమ్మాయికి మీకు లేదనుకోండి. బస్సు వైశాలి నీకోసం వెయిట్ చేస్తుందా? పోరా ఓ ఏం డిసైడ్ చేశావు? నాన్న కోసం కొంచెం వెయిట్ చేయొచ్చు కదా. నీకోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను. మీ నాన్న కోసం నవల కాదు. ఆయన మా నాన్న. నాన్న అంతే. నీకెలా చెప్తే అర్థమవుతుంది? నీలా అప్పటికప్పుడు ఆవేశంలో డెసిషన్ తీసుకోవటం నా వల్ల కాదు. సరే మా నాన్న గురించి వదిలే. దివ్య గురించి కొంచెమైనా ఆలోచించావా? నువ్వు నా గురించి ఆలోచించావా? లేచిపోవటం, రిజిస్టర్ మ్యారేజ్ ఇలాంటివేమీ ఆలోచించకూడదని నేను ఆ రోజు చెప్పాను. నువ్వే ఇంట్లో కన్విన్స్ చేయొచ్చని చెప్పావు. కానీ ఇప్పుడు నాన్న నువ్వు నచ్చలేదని చెప్పలేదుగా వాసు. నేను నచ్చలేదన్నది అలా చెప్పారు. కాదు, అలా కాదు వాసు. పోలీస్ అవ్వాలన్నది నీ గోల్. అది నువ్వు వదులుకోలేవు. వదులుకోమని నేను చెప్పట్లేదు. అలాగే నేను వాళ్ళని వదులుకోలేను. ఇప్పుడు నన్నేం చేయమంటావు? కొన్ని రోజులు పోని మళ్ళీ మా నాన్నతో మాట్లాడి చూడు. అప్పుడు ఒప్పుకుంటారు. చివరిదాకా మీ నాన్న ఒప్పుకోపోతే? లేదు లేదు, తప్పకుండా ఒప్పుకుంటారు. ఆయన ఒప్పుకోపోతే చెప్పు, ఏం చేద్దాం? ఎలా చెప్పాలో తెలియట్లేదు వాసు. కానీ నేను మాత్రం మాట్లాడద్దు. అయితే మీ నాన్న చెప్పింది చేస్తాం అనమాట. లవ్ చేసే ముందు నో అబ్జెక్షన్ లెటర్ తీసుకోమంటావు అంతేనా? నువ్వు అప్పుడు ఫ్రెండ్షిప్, లవ్, రిలేషన్షిప్ అన్నప్పుడు నేదో అనుకున్నాను. అదంతా ఒక సేఫ్టీ కానీ ఇప్పుడు అర్థం అవుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ ఎవరికే మాలాంటోళ్ళు. దాని తర్వాత యూఎస్ సంబంధం, మంచి జీతం, ఎవడు బెస్టో వాడితో హ్యాపీగా వెళ్ళి సెటిల్ అవుతారు. మీరు ఎలా మనసులో ఉంచుకుని వాళ్ళు ఇంకొకరికి ఇస్తారో తెలియట్లేదు. ఏమన్నా వాసు? ఇది మళ్ళీ చెప్పు. అవును, ఒక మామూలు అమ్మాయి మెంటాలిటీ నీకు కూడా ఉంది. నువ్వు నాతో మాట్లాడింది, ప్రేమించినంత అబద్ధం. ఎస్, నేనే తెలుసుకోలేకపోయాను. నాదే. నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతే కదా. కానీ నేను మాత్రం నేను బాగా అర్థం చేసుకున్నాను. నువ్వు చెప్పినట్టు నేను ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటానా లేదు. కానీ చెప్తున్నా, నువ్వు మాత్రం నా మనసులో ఉండవు. నువ్వే చెప్పావుగా, నా మాటలు, నా ప్రేమ అంతా అబద్ధమని. ఇంకెందుకు నేను వదిలే. వైషు, వదిలి వాసు. సారీ, ఇంకెప్పుడు నీ పేరు కూడా నా నోటి నుంచి రాదు. హలో సార్, ఎవరో దివ్య అట మీకోసం రిసెప్షన్ లో వెయిట్ చేస్తున్నారు. మీతో నాన్న అలా మాట్లాడినందుకు క్షమించండి. అక్క మా అందరికీ దూరం అయ్యాక నాన్న మంచాన పడ్డారు. హార్ట్ పేషెంట్ కాబట్టి డాక్టర్ తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలన్నారు. వైజాగ్ వస్తే అంతా తను చూసుకుంటానని బావగారు చెప్పారు. వైశాలి నేను కాలేజ్ డేస్ లో ప్రేమించుకున్నావని బాలాకి ఏమైనా తెలుసా దివ్య? తెలీదు. పోలీసులు వచ్చి అడిగినప్పుడు కూడా అనవసరంగా మీ గురించి, అక్క గురించి చెప్పడం ఎందుకని వదిలేశాను. ఓ పోలీస్ అడుగుతున్నాను, వైశాలికి పెళ్ళైన తర్వాత వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ వచ్చాయా? చచ్చా, మీకు అనుమానమే అక్కర్లేదు. తను పెళ్ళైన తర్వాత చాలా సంతోషంగా ఉండేది. ఆయన వైశాలిని చాలా బాగా చూసుకునేవారు. కానీ ఇప్పుడు అక్క పోవడం మేమే తట్టుకోలేకపోతున్నాం. పాప ఆయన ఎలా తట్టుకోగలుగుతున్నారు?
కొంచెం బయట కూర్చోండి. అంకుల్ తీసుకెళ్ళండి. పిచ్చి పట్టింది సార్ వీడికి. వీడెందుకు చావాలి? తప్పు చేసింది తను పోయింది. అడిగితే ప్రిస్టేజీ అది ఇది అంటున్నాడు. తనే పరువు గురించి పట్టించుకోలేదు. తన కోసం వీడెందుకు బాధపడటం? నాట్ వర్త్ ఇట్. చెప్పేవాళ్ళు ఏమైనా చెప్తారు సార్, కానీ నా వల్ల కావట్లేదు. అయిందేదో అయిపోయింది, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పడం చాలా ఈజీ. బట్ థింగ్స్ విల్ గెట్ బెటర్. ఇక్కడేం చేస్తున్నావు? వైశాలి ఫ్యామిలీలో ఇప్పుడు తను లేదు. వాళ్ళ నాన్నకి ఇంట్లో బాలేదు, ఇప్పుడు బాలా. వీటన్నిటికీ రీజన్ ఏంటి? వైశాలి తన వైఫ్ కాబట్టి బాలా తట్టుకోలేకపోతున్నాడు. ఈ సెంటిమెంట్లు అంతే. పదా వెళ్దాం. లేదురా, తర్వాత వస్తాను. రిటైర్ అయ్యి ఎన్నాళ్ళని అక్కడే ఉండనురా. మా అమ్మాయి ఉండేది ఇక్కడే కదా. బోర్ కొట్టింది అనుకో, బయలుదేరి వచ్చేస్తాను. మంచి హైవే, హాయిగా డ్రైవ్ చేసుకుంటూ రావచ్చు. బాడీని తరోగా ఎగ్జామిన్ చేసి చూసినప్పుడు గొడుగు మొన వేగంగా గుచ్చుకున్న షాక్ లోనే అతనికి ఫస్ట్ టైం కార్డియాక్ అరెస్ట్ అయిందని తెలిసింది. గాయపడిన తీరును చూస్తుంటే ఎవరో ఇతన్ని బలంగా పొడిచినట్టున్నారు. ఆ తర్వాత అతనే డ్రైనేజ్ లోకి తోచేసి ఉండొచ్చు కూడా. సో మోర్ ఆర్ లెస్ ఇట్స్ మర్డర్. అపార్ట్మెంట్లోనే అందరు చావాలని లేదు. అపార్ట్మెంట్లో పర్టికులర్గా కొంతమంది చావాలి. అదే హంతకుడు మోటివ్. ఏమంటున్నావు? ప్రస్తుతానికి హంతకుడి పేరు మరణం అనుకున్నాం, కానీ వాడి ఆయుధం H2O, వాటర్. అర్థం కాదు. వైశాలి సూసైడ్, కళ్యాణి యాక్సిడెంట్, కృష్ణమూర్తి మర్డర్. మోడ్ ఆఫ్ డెత్ ఏదైనా అవని, కాజ్ ఆఫ్ డెత్ వాళ్ళ ముగ్గురు చావడానికి ముఖ్యమైన కారణం ఈ నీరే. ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ఆల్ ద 3 కేసెస్.